రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని ఇవాల్టి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన ప్రభాకర్ రావును హైదరాబాద్ సిపివిసి సజ్జన నేతృత్వంలోని 9వ మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లోతుగా విచారించింది. గత వారం రోజుల విచారణలో ఆయన సాంకేతిక ఆధారాలు, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా, ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వివరాలకు సంబంధించి కీలక సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ ఎవిడెన్స్ గా భావిస్తున్న పెన్ డ్రైవ్ లో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు, వారికి సంబంధించి పర్సనల్ డేటాను సిట్ గుర్తించింది. కాగా ఇదే కేసులో ఇటీవల మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, అలాగే ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా సిట్ విచారించింది. తాజాగా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్, అలాగే మరికొంతమంది నాయకులను నోటీసులు, ఛార్జ్షీట్లు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఈ నెల 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గడువు ఇచ్చిందో దానిలో భాగంగానే ఈరోజు అర్ధరాత్రి 10 గంటల వరకు ప్రభాకర్ రావు కస్టడీ దీనికి సంబంధించి ఎంక్వైరీ ముగుస్తుంది. సో అర్ధరాత్రి 10 గంటల తర్వాత ఆయన్ని వదిలేస్తారు. మొత్తం దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే విధంగా ఎంక్వైరీ జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్లో డేటా ఆధారంగా మరి కొన్ని రోజులు గడువు కోరే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ రోజుతో ముగిన నేపథ్యంలోనే హార్డ్ డిస్క్లో డేటా కావచ్చు, లేదంటే ఎస్ఐబి కార్యాలయంలో దొరికినటువంటి పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ పెన్ డ్రైవ్లో దాదాపుగా రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, దీని అడ్వకేట్లకు సంబంధించి, న్యాయవాదులకు సంబంధించి మొత్తం డేటా పెన్ డ్రైవ్లో స్టోర్ చేసి పెట్టారు. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు చేశారు, లేదంటే నంబర్స్ ఏదైతే కింది లెవెల్లో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి దాదాపుగా 4,000కు పైగా ఫోన్ నంబర్లు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదంటే సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల నంబర్లు మొత్తం కూడా ఓవరాల్గా పెన్ డ్రైవ్లో స్టోర్ చేసి పెట్టారు. ఆ పెన్ డ్రైవ్లు ఒక పెన్ డ్రైవ్ అయితే ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర ఉంది. దానికి సంబంధించి డేటా కూడా కొంత ప్రభాకర్ రావు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి 9 మంది బృందంతో ఏర్పడే ముందు జరిగినటువంటి ఎంక్వైరీలో నోరు విప్పలేదు. దాని నేపథ్యంలోనే గవర్నమెంట్ కూడా కొత్త సిట్ అధికారులను వేసిన తర్వాత కొంత నోరు విప్పారు, కొంత డేటా అయితే సేకరించారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ ఏదైతే అప్పటికి జరిగినటువంటి మొత్తం కూడా చూసుకున్నట్లయితే 2020లో జరిగినటువంటి దుబ్బాక బై ఎలక్షన్ కావచ్చు, 2022లో మునుగోడు ఎలక్షన్ కావచ్చు, కొంత ప్రతిపక్ష పార్టీలని కట్టడి చేసేందుకు కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా యూజ్ చేశారని కూడా ఈ దీనిలో ఎంక్వైరీలో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే కొంత ప్రతిపక్ష పార్టీలకి చెందినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్కువగా భారీగా జరిగింది. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూనే వచ్చారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఇతర కంట్రీల నుంచి, ఇరాన్ నుంచి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా కొనుగోలు చేశారు. దానికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పరికరాలు ఉంటాయో ఆ పరికరాలు కూడా కోట్ల రూపాయలు వేచించారని కూడా అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఈ ఎంక్వైరీలో కూడా అదే తేలిందని కూడా చెప్పారు. ప్రభాకర్ రావు కూడా కొన్ని అంశాలు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దీన్ని మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నారు. ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో సిట్ అధికారులు ప్రభాకర్ రావు ఏదైతే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మొత్తం డేటా కూడా కొంత న్యాయవాదులకు కన్వే చేయగలగాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళలో వచ్చిన ఫస్ట్ ఏదైతే టేకప్ చేసిన న్యూస్ ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు ఈ ఎంక్వైరీ కావచ్చు, మొత్తం ఈ ఫైల్ మొత్తం సుప్రీంకోర్టు తీసుకెళ్ళాలి. సుప్రీంకోర్టులో న్యాయవాది ముందు కన్వే చేయగలగాలి. కన్వే చేస్తేనే దీనికి గవర్నమెంట్కి కావచ్చు, లేదంటే సిట్ అధికారులకి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. లేని పక్షంలో సుప్రీంకోర్టులో
న్యాయవాది ముందు దీనికి సంబంధించిన కన్వే చేయలేకపోతే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే ఆరోపిస్తున్నారు, మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళంతా కూడా వచ్చిన 2 నెలల నుంచే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ టేకప్ చేశారు. ఇప్పుడు వరకు దాన్ని ఏమి చేయలేకపోయారని ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి పెద్ద అంశం ఏంటంటే సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ గురించి న్యాయవాదిని కన్వే చేయగలగాలి. ఏంటంటే కన్వే చేయగలగాలంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని సుప్రీంకోర్టు ముందు ఉంచాలి. సుప్రీంకోర్టు ముందు ఉంచితే వీళ్ళు కన్వే అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది. లేని పక్షంలో కన్వే చేయలేకపోతే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కోడై కూస్తున్న నేపథ్యం ఈ న్యూస్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు. సో బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ కన్వే చేయలేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. రానున్న మండల ఎలక్షన్లో కావచ్చు, జిల్లా ఎలక్షన్స్లో, జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీలో కొంత బీఆర్ఎస్ పార్టీ అస్త్రంగా ఉపయోగించుకుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాత్రం కన్వే చేయగలిగితే మాత్రం 2023 ఎలక్షన్లో కూడా ప్రధాన అస్త్రంగా ఫోన్ ట్యాపింగ్ వాడారు. అదేవిధంగా ఇప్పుడు రానున్న అన్ని ఎలక్షన్స్లో 2029 వరకు కన్వే చేయగలిగితే, నేను పదే పదే చెప్పాను ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో అని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. సో దీనిలో భాగంగా రాజకీయంగా మాత్రం ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాదాపుగా ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, రాధాకృష్ణరావు, తిరుపతన్న వీళ్ళంతా కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు దాదాపుగా 5గురు ఒక టీం ఉంది. ఎస్ఐబిలో 5గురితో టీం ఏర్పాటు చేశారు. ఈ టీంలోనే మెయిన్గా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మొత్తం కూడా చక్రం తిప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే పైనుంచి అధికారులు, రాజకీయ నాయకులు, అప్పుడే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు మొత్తం ఆదేశాలు జారీ చేశారు. ఎవరెవరిని ట్యాప్ చేయాలి ఏంటి ఎవరు అనే అంశాన్ని అధికారులు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి చెప్పారు, లేదంటే అప్పుడు డీజీపీకి చెప్పారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని భావిస్తున్నారు. సో ఇది మొత్తం కూడా కన్వే చేయాలి. కన్వే చేయలేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే పదే ఫోన్ ట్యాపింగ్ గురించి అదే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. సో దీన్ని మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా సిబిఐకి అప్పగిస్తే ఇప్పటి వరకు తేలని పరిస్థితి. అదేవిధంగా ఇది మధ్యలోనే ఆగిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది, కొంత డైనమాలో పడే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దీని ప్రధాన అంశంగా కూడా ఒకవేళ తేలకపోతే మాత్రం ప్రధాన అంశంగా భావించే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే మీడియాతో మాట్లాడే టైంలో కూడా చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఇష్యూయే కాదు, జనరల్గా జరిగే అంశమే. ప్రభుత్వంలో నక్సలిజం అరికట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారు. సో ఇక్కడ చేసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం కొంత ఎక్కువగా లోతుగా వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ కన్న కూతురు ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని కిషన్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో కవితది కావచ్చు, అల్లుడిది వీళ్ళ ఫోన్లే ట్యాప్ చేశారు, మా చేయడానికి ఏముంది అన్న రీతిలో బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం కూడా చూసుకున్నట్లయితే కొంత ఏ అవకాశం ఉన్నా కానీ కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో చాలా రాజకీయంగా దిట్ట. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం ప్రూవ్ చేయలేకపోతే మాత్రం కాంగ్రెస్ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో రానున్న రోజుల్లో ఇది ఇప్పుడు ప్రభాకర్ రావుకి బెయిల్ మీద ఉన్నారు, ఆ బెయిల్ క్యాన్సిల్ చేయటమే ప్రధాన లక్ష్యం. సిట్ ముందులో ఉన్నటువంటి ప్రధాన అంశం ప్రభాకర్ రావు బెయిల్ మీద ఉన్నారు, ఆ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులు నోటీసులు, శీతాకాల సమావేశాలు ఉన్నాయి. శీతాకాల సమావేశాల తర్వాత కేసీఆర్ కావచ్చు, హరీష్ రావుకి, కేటీఆర్కి ఇలా ప్రముఖంగా అప్పుడు వ్యవహరించినటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఇప్పుడు చెప్పారో ఎంక్వైరీలో మా వాంగ్మూలం రికార్డు చేశారో వాంగ్మూలంలో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే డీజీపీగా వ్యవహరించినటువంటి మహేందర్ రెడ్డి కావచ్చు, లేదంటే అంజన్ కుమార్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంది. కొంతమంది ఐపీఎస్లకు సంబంధించిన వాళ్ళని కూడా సిట్ బృందం మళ్ళీ ఎంక్వైరీ చేయనుంది. సో మొత్తం మీద ఓవరాల్గా ఏదైతే ఎక్కువ రోజులు గడపకుండా దీన్ని ల్యాగ్ చేయకుండా త్వరతగతిన ఈ ప్రక్రియ అనేది పూర్తి చేస్తే మాత్రం కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. లేని పక్షంలో మాత్రం ఏదైతే జిల్లా పరిషత్తు లేదంటే మండల ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ మండల ఎలక్షన్స్లో మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్గా తీసుకుని వాళ్ళు టేకప్ చేసే ఎక్కువ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత 2 నెలలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 నెలల నుంచే ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఇప్పటి వరకు ఆ విషయాన్ని తేల్చలేదు. సో ఇదంతా బోగస్ ఎంక్వైరీ అని కొంత కేసీఆర్ అడ్వాంటేజ్గా తీసుకునే అంశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ అడ్వాంటేజ్ తీసుకుంటే కొంత కాంగ్రెస్ కూడా డైనమాలో పడే పరిస్థితి ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.